అయినా కృష్ణ నాకెందుకో. తీసుకోరా. నాకెందుకు కృష్ణ? రాజు, ముందు ఈ ₹1,00,000 తీసుకో. అమ్మకి ఒంట్లో బాలేదన్నావు కదా, హాస్పిటల్లో చూపించు. చిల్లి గవ్వలేకపోయినా చార్మినార్ కట్టి బహుమతిగా ఇస్తాను అన్నట్టు అత్తయ్యకి ఒంట్లో బాలేదు నిజమే. మీరేమైనా ట్రీట్మెంట్ చేయించగలరా? కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి దారి ఛార్జీలు కూడా లేవు జేబులో. మళ్ళీ ట్రీట్మెంట్ ఎలా చేయించాలా అని ఆలోచన చేస్తున్నారంట. తీసుకోరా, తీసుకో తీసుకో. చేతిలో డబ్బుండేసరికి గుండెల్లో ధైర్యం పెరిగింది. అవునా కాదా? ఈ బలమే బడా బాబుల దగ్గరుంది. అది మనం కొంచెం లాక్కుంటున్నాం అంతే. దాంట్లో కొంచెం పేదలకి పంచి పెడుతున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ రా. అడగకుండానే నాకు ఇంత డబ్బిచ్చావు. నీకు డబ్బు మాత్రమే కాదురా, ఉద్యోగం కూడా ఇచ్చాను. ఇది నీకు అడ్వాన్స్ అనుకో. థ్యాంక్ యూ సో మచ్ రా. రే, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తున్న ఈ పని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియకూడదు, ఓకేనా? ట్రస్ట్ మీరా, నేనెవరికీ తెలియనివ్వను. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. రాహుల్, ఏంటమ్మా? ప్రతి కథకి సంతోషకరమైన ముగింపే ఉండదురా. కొన్ని కథలకి విషాదంతో కూడుకున్న ముగింపు కూడా ఉంటుంది. మనమేం చేయలేం నాన్నా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? నా అనారోగ్యం నా కథని విషాదంగా ముగిస్తుందేమో అనిపిస్తోంది. అలా మాట్లాడకమ్మా. లేదు నాన్న, మనం చెట్టు మీద ఉన్న కాయ అందే వరకే ఎగరగలం, కానీ ఆకాశంలో ఉన్న చందమామ వరకు ఎగరగలమా? మన బలం మనకి తెలీదా? ఏదైతే అదవుతుంది నాన్న. డబ్బు కోసం మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి. అలా అనకమ్మా ప్లీజ్. అలా ఎప్పుడు మాట్లాడొద్దు. రాహుల్, నువ్వు రెస్ట్ తీసుకో. పడుకోమ్మా ప్లీజ్. అమ్మా పడుకోమ్మా. రాహుల్ బాబు, అత్తయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ మరేం పర్లేదన్నారు. మందులు వాడితే త్వరలో తగ్గిపోతుందని చెప్పారు. అమ్మ గురించి పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదులే. హాస్పిటల్కి మీతో పాటు నేను కూడా వచ్చాను రాహుల్ బాబు. నువ్వు కూడా వచ్చావా? అవును రాహుల్ బాబు, డాక్టర్ గారు చెప్పింది మొత్తం విన్నాను. అత్తయ్య గారికి నయం అవ్వాలంటే 20 లక్షలు ఖర్చవుతుంది అని చెప్పారు కదా.